నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్ 16 11th స్టాంజా 16వ కీర్తన 11వ చరణం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహించేటటువంటి సంతోషము, అది సంపూర్ణమైనటువంటి సంతోషం. మానవ జీవితంలో పలు పరిస్థితుల చేత మనుషుడు సంతోషిస్తున్నాను అని తలుస్తున్నాడు, కానీ ఆ సంతోషము తర్వాత అది తుదకు దుఃఖానికి, బాధకు, కష్టానికి, వేదనకు, నష్టానికి, ఇలా పలు విషయాలకు అది కారణంగా ఉంది. అయితే మనుషుడు తాను సంతోషిస్తున్నానని తలంచేటటువంటి వ్యర్థమైన వాటితో తన కాలం గడపటం కంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే తమ సమయాన్ని గడిపేటటువంటి వారుగా ఉంటారో వారు నిశ్చయముగా ప్రభువు ఇచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని తమ జీవితంలో పొందుతారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. గనుక దేవుని సన్నిధి లేని సంతోషము తుదకు అది బాధకు కారణమవుతుంది. అయితే దేవుడు ఉండేటటువంటి స్థలము లేక దేవుని సన్నిధిని మనం అనుభవించేటటువంటి స్తుతి, ప్రార్థన, దైవవాక్య ధ్యానము, దేవుని బిడ్డలతో సహవాసము, ఇలాంటి వాటికి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చి తమ సమయాన్ని వెచ్చిస్తారో నిశ్చయంగా వారు ప్రభువునొద్ద నుండి కలుగు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని తమ జీవితంలో పొందగలరు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నాడు మోషేతో ప్రభువారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 33 వర్స్ 14, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి నడిపించే విషయంలో ప్రభువారు అంటున్నారు, ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి ఒకవేళ నీకు నెమ్మది లేదేమో, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పి ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, దేవుడు మనకు తోడుగా వచ్చేటటువంటి పరిస్థితులు మనకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాయి. అంత మాత్రమే కాక మనకున్నటువంటి భారాన్ని, శ్రమను, వేదనను తొలగించి ఆయన మనకు నెమ్మదిని కలుగు చేసేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్డ్స్ 36, రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 36వ వచనంలో, ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో హిజ్కియా అనేటటువంటి యూదా రాజు తన తండ్రి అయినటువంటి ఆహాజు కాలంలో దేవుని మందిరములో జరగవలసిన సేవ నిర్లక్ష్యం చేయబడింది. ఆ తర్వాత హిజ్కియా రాజు పరిపాలన కాలంలో అతడు మందిరపు తలుపులను తెరిపించి మందిరమును శుభ్రం చేయించి అందులో జరగవలసినటువంటి ప్రార్థన, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాక్య ధ్యానము, అర్పణలు, బలులు, ఇవన్నీ కూడా దేవుని గురించినటువంటి స్తుతులు, దావీదు కీర్తనలు, ఇలా వాటన్నిటితో వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించినటువంటి ఆ పరిస్థితుల్లో యెహోవా మందిర సేవ క్రమముగా జరిగినటువంటి ఆ కార్యాన్ని బట్టి, వారికి కావలసినవన్నీ సమృద్ధిగా ఉంచటను బట్టి ప్రజలను, అలానే యూదా ప్రజలకు రాజైన హిజ్కియా వారందరూ కూడా సంతోషించారు. నిజమే, దేవుని సన్నిధి లేని స్థలము అది మన దుఃఖానికి, నాశనానికి, వేదనకు కారణం. ప్రభువు సన్నిధి కలిగినటువంటి వ్యక్తులు, కుటుంబాలు నిశ్చయంగా ప్రభువు ఇచ్చేటటువంటి సంతోషాన్ని మనం పొందటానికి అవి కారణం అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే,
గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వర్డ్స్ 11. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. గనుక మనలో ప్రభువును గూర్చిన సంతోషమే అది నిత్య సంతోషానికి కారణం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద ఏ ఏ చోట్ల మీరు సంతోషంగా ఉండటానికి అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారో, ఈ దినమందు విన్న ఈ వాక్యం ద్వారా దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి నిశ్చయముగా మీరు ప్రభువు ఇచ్చే క్షేమమును నెమ్మదిని పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. కృంగిన స్థితిలో ఉన్నవారు, తమ జీవితానికి సంతోషమే ఏమాత్రము సమీపముగా లేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి మీ దీవెనలకు వారు పాత్రలగుదురుగాక. పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. ఇదను నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.